వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యాపిల్ ల్యాబ్ ఎండీ బీరప్ప ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరువు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి 20 ఏళ్ల కలను సాకారం చేశామన్న ఎంపీ. ఓర్వకల్లులో 14,000 కోట్లతో సెమీ కండక్టర్ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని, సెమీ కండక్టర్ ఏర్పాటైతే జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇక ఆర్డీఎస్ గండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో కరువు వలసలను నివారిస్తామని ఆయన తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ ఎమ్మిగనూరును వైద్యానికి పెద్దపీట వేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మిగనూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. వ్యాపార వ్యవహార ఉద్యోగ రాజకీయ ధనజనాంతరోత్తరాభివృద్ధిరస్తు. రాజముఖే రాజద్వారే సర్వదా సర్వకార్యేషు దిగ్విజయోస్తు. హర నమః పార్వతీ పతయే. సరే ఇక్కడ ముందు జ్యోతిరాజాయ విద్మహే స్వప్నరాజాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. వందే సమదగ్నాశ్రయం సవరదం వందే శివం శక్తిం. నమో బ్రహ్మణే నమో అస్మద్గ్రయే నమః పృథివ్యై నమో ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో శంభవే బృహదే కరోమి నమో వాచో యితాయాచానుదితా తస్మే వాచే నమో నమో వాచే నమో వాచస్పతయే నమో ఋషిభ్యో మంత్రభ్యో మంత్రపదిభ్యో మామా ఋషయో మంత్రకృతో మంత్రపదయ పురాధర్మా ఋషిః మంత్రకృతో మంత్రపదే పరాదా. జ్యోతిరాజాయ విద్మహే స్వప్నరాజాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. చెప్పండి మేడం. ఎమ్మిగనూరు ప్రజలకు ఎంతో శుభదినము. ఒక మంచి ఆలోచన దృక్పథంతో మన ఎమ్మిగనూరులో సుపరిచితులైన మా సోదర సమానులు ల్యాబ్ నిర్వహించి ఇంతవరకు అనేక మందికి సేవా దృక్పథంతో అనేక సేవలు, వైద్య సేవలు అందించడంలో సఫలీకృతులయ్యారు. మన అందులో భాగంగానే ఈరోజు మన ఎస్పీ స్కానింగ్ సెంటర్ అని చెప్పి అన్ని రకాల వైద్యం కోసము, అలాగే ఎలాంటి వైద్యంలో ఎలాంటి అరమరికలు ఉన్నా అలా ఉన్నత వైద్య అధికారులతో సంప్రదించి వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందించే దృక్పథంతో ఈరోజు పెట్టడం అందరికీ హర్షించదగ్గ విషయము. మళ్ళీ ఈరోజు మన పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఉపయోగించుకున్నారని చెప్పి ముఖ్యంగా ఈరోజు మా ఎమ్మిగనూరు ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజ్ రెడ్డి గారు రావాల్సి ఉంది. మళ్ళీ ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నందుకు ఆయన ఈరోజు రాలేకపోవడం జరిగింది.
మళ్ళా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజ్ రెడ్డి తరఫున అలాగే ఎమ్మిగనూరు ప్రజల తరఫున వీరప్ప గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశము ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే వీరప్ప మరిన్ని సేవా దృక్పథంతో ప్రజలకు కొద్దిగా ఫీజులు తగ్గించి పేదవారికి తన సహకారం అందించాలని చెప్పి ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు అందించాలని చెప్పి ఇంకా అందుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీనివాస హాస్పిటల్లో మేము వర్క్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎస్టీ స్కాన్స్ అనేది పెట్టడం చాలా అందరికీ ఆనందంగా ఉంది. చాలా ఎమ్మిగనూరు ప్రజలకి చాలా యూజ్ అవుతుంది. సో మేము స్కాన్స్ చాలా కష్టం అవుతుంది మాకు స్కాన్స్ పంపించడము. ఆధునిక్ కానీ కర్నూలు కానీ రెఫర్ చేస్తున్నాము. మనకు ఒకటి స్కాన్ సెంటర్ ఉంది ఎమ్మిగనూరులోనే. ఇంకా వేరేవన్నీ ఎస్టీ స్కాన్స్ అనేది రావడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది ఎమ్మిగనూరుకి. మళ్ళీ అందరికీ డాక్టర్స్కి గైనకాలజిస్ట్ ప్రజలకి అందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది. మీ పేరు నా పేరు డాక్టర్ అనుష, గైనకాలజిస్ట్. ఎస్వి స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం గర్వకారణము. ఇంతకుముందు కర్నూలు పోయేటోళ్ళు అన్ని రకాల సర్వీసులు ఇక్కడ ఇస్తున్నారు. సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ స్కాను, ఎక్స్రే, ఈసీజీ అనే సౌకర్యాలన్నీ ఉన్నాయి. అందులో 24 అవర్స్ సర్వీసు ఉంటుంది. తక్కువ రేట్లలో కూడా చేయాలని స్టాఫ్ అందరూ నిర్ణయించుకున్నారు డాక్టర్ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి మరియు పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు.